Hello dear viewers, I am Dr. Shravya, consultant fertility specialist at 49 Hospitals, Secunderabad branch. సో ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. కామన్ మిత్స్ అబౌట్ ఫర్టిలిటీ అండ్ న్యూట్రిషన్. అంటే మనం సంతానలేమి సమస్యతో బాధపడుతున్నా లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు మీరు ఎటువంటి డైట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ సక్సెస్ అవుద్ది అనుకొని చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి. ఇవి తినాలి, ఇవి తినద్దు, లేదా ఇవి ఏ టైంలో తినాలి అనేసి. సో ఇటువంటి అపోహల గురించి మీకు క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో అండి. సో 6 కామన్ మిత్స్ అంటే మనం కామన్గా ఉండే 6 అపోహల గురించి మాట్లాడుకుందాం. అది స్పెసిఫిక్గా ఫర్టిలిటీ అండ్ న్యూట్రిషన్, అంటే మనం ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నాం అండ్ న్యూట్రిషన్ గురించి. సో ఒకటి కామన్ అపోహ ఏంటి అంటే సప్లిమెంట్స్ ఆర్ ఎవ్రీథింగ్ అని. అంటే మనకి సప్లిమెంటల్ మెడికేషన్స్ ఏవైతే వాడతామో అవి వాడితే మనకి సక్సెస్ అయిపోద్ది అని చాలామంది అనుకుంటారు. సో అసలు సప్లిమెంట్స్ కామన్గా మీకు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసేది ఏంటి? వాటిల్లో ఒకటి మీకు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, మల్టీ మినరల్ ట్యాబ్లెట్స్ ఉండొచ్చండి. కామన్గా కూడా విటమిన్స్ ఆడవాళ్ళకి ఇచ్చేది వాటిలో మనం ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ అనేది ఇస్తాం. సో ఈ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ ఏంటి అంటే మీకు ఫర్టిలిటీ బూస్టర్ కాదు. ఇదేంటి అంటే మనకి బేబీస్లో ఫ్యూచర్లో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అలాంటివి ఉండకుండా హెల్ప్ చేస్తుంది. సో రాదర్ దాన్ ఫర్టిలిటీ బూస్టర్, ఇదేంటి అంటే బేబీస్ గ్రోత్ డెవలప్మెంట్, అంటే మీరు ప్రెగ్నెంట్ అయిన తర్వాత బేబీ గ్రోత్ అది బాగుండటానికి హెల్ప్ చేసేది. అట్లే మనం వాడే చాలా విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, వాటిలో యాంటీ ఆక్సిడెంట్ పవర్ ఉంటుంది. అంటే మన బాడీలో కొన్ని టాక్సిన్స్ ఉంటాయి, ఈ ఆక్సిడేటివ్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అంటాం. సో వాటిని సప్రెస్ చేసేది ఈ యాంటీ ఆక్సిడెంట్ మెడికేషన్. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జస్ట్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఒక ట్యాబ్లెట్ వాడటం వల్ల మన డైట్, మన హెల్దీ లైఫ్ స్టైల్ని రీప్లేస్ చేయలేదు. సో ఒకవేళ మీకు కన్నా స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉందనుకోండి, మీరు అవి వాడకుండా ఎన్ని మెడికేషన్ వాడినా సరిపోదు. సో 1 pill కెనాట్ రీప్లేస్ యువర్ హెల్దీ హ్యాబిట్స్ అండ్ డైట్. సో ఒక ట్యాబ్లెట్ మన న్యూట్రిషన్, మన లైఫ్ స్టైల్ని రీప్లేస్ చేయలేదు. సో డెఫినెట్గా మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే హోల్సమ్, అంటే హెల్దీ న్యూట్రిషన్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ గురించి. రెండవ కామన్ అపోహ గ్లూటెన్ ఫ్రీ డైట్ తీసుకోవాలని. అంటే గ్లూటెన్ అంటే మెయిన్గా కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ అనేది అవాయిడ్ చేయాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే అని చాలామంది అనుకుంటారు. అది కూడా ఒక అపోహ. ఎందుకు అంటే మనం కార్బోహైడ్రేట్ బేస్డ్, అంటే ఇప్పుడు మనం రైస్ కామన్గా, ఇప్పుడు మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మన సౌత్ స్టేట్స్లో రైస్ అనేది కామన్గా తింటాం. రైస్ తింటే కార్బోహైడ్రేట్స్, రైస్ తినద్దు అని చాలామంది అనుకుంటారు. అలా ఉండదు. మనం తినేది ఏంటి అంటే బ్యాలెన్స్డ్గా తినాలి. సో డెఫినెట్లీ మనకి బాడీలో మెటబాలిజం ఆర్ బాడీ సరిగ్గా ఫంక్షన్ అవ్వటానికి కార్బోహైడ్రేట్స్ కూడా కావాల్సి ఉంటుంది. ఓన్లీ ఎవరికి అవాయిడ్ చేయమని చెప్తామంటే రిఫైన్డ్ ఫ్లోర్స్, అంటే ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ లాంటివి అవాయిడ్ చేయమంటాం. మైదా, రిఫైన్డ్ ఫ్లోర్స్ ఆర్ బేకరీ ఫుడ్స్ లాంటి మైదా అలాంటివి అవాయిడ్ చేయమంటాం. సో నార్మల్ తినే రైస్ అనేది టోటల్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ కొంతమందికి ఈ గ్లూటెన్ ఫ్రీ డైట్ అడ్వైస్ చేస్తాం ఎవరికైతే స్పెసిఫిక్గా సీలియాక్ డిసీజ్ లేదా ఎండోమెట్రియాసిస్ ఉంటుందో. బట్ అదర్వైజ్ నార్మల్ పీపుల్కి గ్లూటెన్ ఫ్రీ డైట్ అనేది అవసరం లేదు. అండ్ మూడవ కామన్ అపోహ ఒకటి హై ప్రోటీన్ డైట్, అంటే మనం ప్రోటీన్ రిచ్ డైట్ అనేది కూడా తీసుకోవద్దని కొంతమంది నమ్ముతారు, లేదా హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలని కొంతమంది నమ్ముతారు. సో ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసేటప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ మనం ఇప్పుడు ఒక ప్లేట్ ఆఫ్ న్యూట్రిషన్ అంటాం. దాంట్లో ఒక సరిపోను కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ సరిపోను ఉండాలి. సో ఏ ఒక్క ప్రోడక్ట్, అంటే మనం ఏ ఒక్క కార్బోహైడ్రేట్ కానీ ప్రోటీన్ కానీ ఏది అవాయిడ్ చేసినా డెఫినెట్లీ మన న్యూట్రిషన్లో లోపం వస్తుంది. సో ప్రోటీన్స్ అనేది కూడా మనకు అవసరం. బట్ ఎటువంటి ప్రోటీన్స్? ఒకటి లీన్ ప్రోటీన్ అంటాం, అంటే లీన్ మీట్, చికెన్ లాంటిది, ఎగ్ లాంటిది తీసుకోవచ్చు. ఆర్ ఫిష్ కూడా మీరు తీసుకోవచ్చు. డెఫినెట్లీ ఫిష్లో మీకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి, దానివల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది. అట్లే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్, అవకాడోస్, నట్స్ అవి తీసుకున్నా డెఫినెట్లీ బెనిఫిషియల్ ఉంటుంది. అండ్ నాలుగో కామన్ అపోహ ఏంటి అంటే డైరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయాలి. మిల్క్, పాలు, పెరుగు ఇట్లాంటివి అవాయిడ్ చేయాలనుకుంటారు. బట్ మిల్క్లో కూడా యాక్చువల్లీ స్టడీస్, అంటే మనం కొంతమంది పేషెంట్ పాపులేషన్ మీద స్టడీస్ చేస్తారు కదా, దాంట్లో ప్రూవ్ అయింది ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ హై ఫ్యాట్ మిల్క్ వల్ల ఓవ్యులేషన్ అనేది కొద్దిగా బెటర్ హెల్ప్ అవుద్దని. సో మిల్క్ ఆర్ టోటల్ మిల్క్ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. అది కూడా బ్యాలెన్స్డ్, అంటే 20% ఫ్యాట్స్ అనేది మనకి నార్మల్ న్యూట్రిషన్లో అవసరం. సో ఫ్యాట్స్ తీసుకోవటం
కూడా రిక్వైర్డ్. ఎస్పెషల్లీ ఏంటంటే కొన్ని విటమిన్స్ ఫ్యాట్ సాల్యుబుల్ ఉంటాయి, స్పెషల్లీ విటమిన్ ఏ, డిఈకే. సో ఫ్యాట్స్ అనే టోటల్ అవాయిడ్ చేస్తే ఈ విటమిన్స్ అబ్జార్ప్షన్ కూడా తగ్గిపోద్ది. సో ఫ్యాట్స్ కూడా ఒక పర్సంటేజ్లో మనకి అవసరం. అండ్ 5వ కామన్ అపోహ ఏంటంటే కెఫీన్ అనేది టోటలీ అవాయిడ్ చేయాలనుకుంటారు. సో కెఫీన్ అనేది మనకి మెయిన్గా ఏంటి అంటే 200 మిలీగ్రామ్స్ కన్నా ఎక్కువ ఇంటేక్ ఉంటే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అవుద్ది. సో 1 కప్ అ డే ఈజ్ ఓకే, టోటల్గా కాఫీ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ 6th కామన్ అపోహ ఫర్టిలిటీ సూపర్ ఫుడ్స్ అని ఉంటాయి. చాలామంది మీరు నెట్లో రీసెర్చ్ చేసి ఉంటారు, మీ న్యూట్రిషనిస్ట్ చెప్పుంటారు ఈ సూపర్ ఫుడ్స్ తింటే డెఫినెట్లీ ఫర్టిలిటీ హెల్ప్ అవుద్దని. సో అలా ఫర్టిలిటీ సూపర్ ఫుడ్స్ లాగా ఒక పర్టికులర్ సింగిల్ షాట్ లాగా ఉండదు. సో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ సూపర్ ఫుడ్స్ స్పెషల్లీ వాటిలో ఉండేది స్పినాచ్ ఒకటి, మీరు అవకాడోస్ అంటాం, సామన్, ఫిష్ అలాంటివి చెప్తారు. బట్ ఈ ఫర్టిలిటీ సూపర్ ఫుడ్స్ అనేది మీరు ఏదున్నా మీ ప్రాబ్లం బట్టి ట్రీట్మెంటు దానికి సొల్యూషన్ ఉంటుంది. సో ఈ జస్ట్ ఫుడ్స్ తినటం వల్ల మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది డ్రాస్టిక్గా పెరగటం తగ్గటం అనేది ఉండదు. సో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుంది ఏంటి అంటే కంపారిటివ్లీ హోల్సమ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, హెల్దీ లైఫ్ స్టైల్, యాక్టివ్ ఎక్సర్సైజ్ అండ్ ప్lenty ఆఫ్ వాటర్, అంటే ఎక్కువ నీళ్లు తాగటం అనేది చాలా ముఖ్యం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అప్పుడు. థ్యాంక్ యూ అండి.